విజయనగరం జిల్లా గజపతి నగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యువగళం ముగింపు సభ పరిశీలకులు ముల్లపాడి బాపిరాజు మీడియా సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి నెలకొందని, ప్రతిపక్ష హోదా కావాలంటే ముఖ్యమంత్రి అభ్యర్థిని మార్చాలని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఉంటే మంగళగిరిలో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొండపల్లి అప్పలనాయుడు, తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి పివివి గోపాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేల మీద ఉన్న యాంటీ కంట ఈ యొక్క మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న యాంటీ 10 రెట్లు ఎక్కువ. నేను జగన్మోహన్ రెడ్డికి సలహా ఇస్తున్నా, నువ్వు 175 అని అడుగుతున్నావు, 175లో నీకు వస్తే 1 రావచ్చు, కాలం బాగుంటే 7 రావచ్చు, లేదంటే 5 రావచ్చు, మహా వస్తే 17 పెంచు. నేను జగన్మోహన్ రెడ్డికి సలహా చెప్తున్నా, నీ పార్టీ కనీసం 40-50 మంది, నీకు ప్రతిపక్ష హోదా రావాలనంటే ముఖ్యమంత్రి అభ్యర్థిని నువ్వు మారిపోయి నీ తల్లినో నీ చెల్లి షర్మిలానో తీసుకొచ్చి పెట్టే, లేకపోతే ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీనో లేకపోతే ఇంకొక వ్యక్తినో నీ పార్టీలో ఇంకో వ్యక్తిని అనౌన్స్ చేస్తే నీ పార్టీకి డిపాజిట్లు వస్తాయి. నువ్వు మార్చాల్సిన ఎమ్మెల్యే అభ్యర్థులు కాదు, ముఖ్యమంత్రి అభ్యర్థిని మారిస్తేనే వైసీపీకి రాష్ట్రంలో పుట్టగతులు ఉంటాయి, లేకపోతే పుట్టగతులు ఉండవని చెప్పి కూడా ఈ గజపతి నగరం నుంచి తెలియజేస్తూ, నువ్వు ఎంత డ్రామా ఆడుతావో ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అర్థం చేసుకున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓడిపోతాడు కాబట్టి, ఎవరిచ్చినా లోకేష్ మీద ఓడిపోతాడు కాబట్టి, నేను రెడ్డిని తీసి బీసీకి ఇచ్చానని చెప్పడానికి, రెడ్డిని తీసి బీసీని ఇచ్చానని చెప్పుకుని ప్రచారం చేయడానికి, ఒక బీసీని బలిపసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి తెరదించాడని చెప్తా ఉన్నా. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే పులివెందులలో నువ్వు గెలుస్తావు కదా, ఆ బీసీని పట్టుకుని పులివెందులు నీకు దమ్ము ఉంటే మగాడు అయితే వచ్చి మంగళగిరిలో పోటీ చేసి గెలవని చెప్పి జగన్మోహన్ రెడ్డి జవాబు. అప్పుడు నువ్వు బీసీలకి న్యాయం చేసినట్టు, సాధికారత చూపించినట్టు కూడా మేము ఒప్పుకుంటాం. బీసీని బలిపసం చేస్తున్నాడు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మశాలి సోదరులు గాని బీసీ సోదరులు గాని నేను ఒకటే అడుగుతున్నా, నిజంగా జగన్మోహన్ రెడ్డి బీసీల మీద ప్రేమ దయ ఉంటే 2014లో మేము బీసీ అభ్యర్థికి ఇచ్చాం, గింజి చిరంజీవికి 12 ఓట్లతో ఓడిపోయాడు ఆయన. 19వ సంవత్సరంలో మేము లోకేష్ ని పెట్టాలి కాబట్టి మా నాయకుని